సంగారెడ్డి జిల్లా పాషమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో ఇంకా శిథిలాల తొలగింపు కొనసాగుతోంది. ఇప్పటికీ 10 మంది కార్మికుల ఆచూకీ దొరకలేదు. ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ప్రమాదం జరిగిన స్థలంలో విచారణ జరుపుతోంది. సిఎస్ఐఆర్ సైంటిస్ట్ బి వెంకటేశ్వరరావు అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో సభ్యులుగా చీఫ్ సైంటిస్ట్ టి ప్రతాప్ కుమార్, రిటైర్డ్ సైంటిస్ట్ సూర్యనారాయణ, పూణేకి చెందిన భద్రతా అధికారి సంతోష్ ఘుగే ఘటనా స్థలంలో ఎంక్వైరీ చేస్తున్నారు. నెల రోజుల్లో రిపోర్ట్ ఇవ్వనుంది నిపుణుల కమిటీ. ఇదే విషయంపై మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఓవర్ టు యూ. సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటన తర్వాత ఈరోజు నిపుణుల కమిటీ సిగాచి పరిశ్రమలో పేలుడు కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వాటిపైన పూర్తిగా ప్రభుత్వానికి రిపోర్ట్ అందించున్నారు. ఈరోజు మధ్యాహ్నం సిగాచి పరిశ్రమకు చేరుకున్న నిపుణుల కమిటీ అక్కడ కంపెనీ పరిసరాలతో అయితే పూర్తిగా ప్రమాదానికి కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కంపెనీలో పనిచేసిన వారు, గతంలో పనిచేసిన వారు కావచ్చు, కంపెనీలో మిగిలిన ఎవరైతే ప్రమాదంలో గాయపడకుండా మిగిలిన వారు కావచ్చు, కంపెనీలో ఎట్లాంటి ప్రొడక్ట్స్ తయారవుతున్నాయి, కంపెనీలో ప్రధానంగా ఎట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. టెక్నికల్ టీంని కావచ్చు, వారందరినీ కలిసి మాట్లాడుతున్నారు. ప్రధానంగా ఈ కమిటీ అంతా కూడా అయితే నిపుణుల కమిటీ అని చెప్తున్నారు. ప్రధానంగా శాస్త్రవేత్తల కమిటీ ఏర్పాటు చేశారు. సో వెంకటేశ్వరరావు చైర్మన్గా, ఆయన సిఎస్ఐఆర్ సైంటిస్ట్గా ఉన్నారు, సీనియర్ సైంటిస్ట్గా ఉన్నారు. సో ప్రధానంగా అయితే పరిశ్రమల భద్రత, రసాయనలో పూర్తిగా అంటే ఆయన కెమికల్ రీసెర్చ్లో ఆయన నిపుణుడిగా చెప్తున్నారు. సో ఆయనతో పాటు సూర్యనారాయణ, ప్రతాప్, సంతోష్, ఈ నలుగురు నిపుణుల కమిటీ ప్రస్తుతం అయితే సిగాచి పరిశ్రమలో పూర్తి అయితే విచారణ అయితే చేపడుతున్నారు. దానిపైన ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం ఈ పేలుడు కారణాలతో పాటు మొత్తం ఏదైతే స్టాండర్డ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో, ఆపరేటింగ్ ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉందో అది ఫాలో అవుతున్నారా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కంపెనీలో ఉన్న టెక్నికల్ టీంతో కాబట్టి ఎంప్లాయీస్ మాట్లాడుతున్నారు. సో ప్రస్తుతం శిథిలాల తొలగింపు పూర్తవుతుంది, శిథిలాల తొలగింపు కొనసాగుతుంది. శిథిలాల తొలగింపు కొంత ఆలస్యమైనప్పటికీ అయితే శిథిలాల తొలగింపు సందర్భంగా చాలా వరకు వారి వస్తువులు బయటపడుతున్నాయి. అయితే కార్మికులు ఉన్నారు, వారు అయితే ప్రమాదం సందర్భంలో వారి వస్తువులన్నీ కూడా ఎక్కడికక్కడ చంద్రవందరగా పడున్న వస్తువులన్నీ కూడా ఏదైతే క్లూస్ టీం కావచ్చు వారంతా కూడా అధికారులు సేకరిస్తున్నారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అయితే శిథిలాల తొలగింపు సందర్భంగా బయటపడుతున్నటువంటి మృతదేహాలను కూడా వారి మృతదేహాలని అయితే ప్రభుత్వ ఆసుపత్రికి, పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. సో నిన్న మొన్న అయితే ఈరోజు కూడా ఎన్ని మృతదేహాలు దొరికినాయి అనేది అధికారులు లెక్కలు చెప్పడం లేదు. సో అధికారులు అయితే కుటుంబ సభ్యులు ఈరోజు కూడా సిగాచి పరిశ్రమ కొద్దిగా వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఎవరైతే ఇంకా ఆచూకీ తెలియదు, ఒకవైపు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారి లిస్టులో కావచ్చు, చనిపోయిన వారిని గుర్తించిన లిస్టులో కావచ్చు, పేర్లు లేని వారు, సో ఇక్కడ మృతదేహాల వద్ద అయితే మృతదేహాల నుంచి సేకరించిన డిఎన్ఏ శాంపిల్స్ను, కుటుంబ సభ్యుల శాంపిల్స్ను సేకరించి మ్యాచ్ కాని వారు ఎవరైతే ఉన్నారో ఇంకా వారంతా కూడా సిగాచి పరిశ్రమకు వద్దొచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు పోలీసులు వారితో దురుసు ప్రవర్తనతో కొంత అయితే నిరసన అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడ నుంచి పోలీసులు వాళ్ళని తరిమివేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటికీ అక్కడ మొత్తం సిగాచి పరిశ్రమ పోలీసుల ఆధీనంలోనే ఉంది. పోలీసులు కావచ్చు, ఇటు అదైతే అధికారులు, కేవలం అధికారులు మాత్రమే అక్కడ సిగాచి పరిశ్రమ ప్రాంతాల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు సిగాచి పరిశ్రమలు సోమవారం ఉదయం అయితే పేలుడు ఘటన జరిగిందో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మొత్తం కొంత లెక్కల విషయంలో అంటే ఎవరు ఎంతమంది చికిత్స పొందుతున్నారు, ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది కంపెనీలో పనిచేస్తున్న దానిపైన లెక్కల్లో మిస్ మ్యాచ్ అయితే కొనసాగుతుంది. ప్రధానంగా 143 మంది అని సిగాచి పరిశ్రమ మొదటి నుంచి చెప్తున్నప్పటికీ సిగాచి పరిశ్రమ అయితే ప్రెస్ నోట్ రిలీజ్ చేసిందో ₹1 కోటి నష్టపరిహారం ఇస్తామని, దాంట్లో కేవలం అయితే 40 మంది చనిపోయినట్టు కూడా చెప్తున్నారు. 143 మంది మాత్రమే అక్కడ పనిచేస్తున్నట్టు చెప్తున్నారు. కానీ ఇంకా చాలామంది పేర్లు నమోదు కాని వారు ఉన్నారని చెప్తున్నారు. సో కంపెనీల్లో ఎట్లాంటి రిజిస్టర్ కానీ కంపెనీ డైలీ లేబర్ కూడా అక్కడ పనిలోకి వెళ్లారు. వారి పరిస్థితి ఏంటంటూ కూడా కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొద్దిమంది కుటుంబ సభ్యులు కూడా తమ వారు 2 రోజుల నుంచి మాత్రమే ఈ కంపెనీకి పనిలోకి వస్తున్నారు. సో వారికి సంబంధించినటువంటి కంపెనీలో ఎట్లాంటి రిజిస్ట్రేషన్ లేదు, కంపెనీకి సంబంధించినటువంటి ఐడి కార్డ్స్ కానీ కంపెనీలో తమ వారి పేరు నమోదు కాలేదు, కేవలం రోజువారీ కూలీగా అక్కడికి తీసుకెళ్తున్నారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటంటే మొత్తం సిగాచి పరిశ్రమనే కాదు, మొత్తం పాషమైలారం కావచ్చు, ఇటు సంగారెడ్డి జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాల్లోని పరిశ్రమల్లో ఏదైతే పూర్తిగా సెక్యూరిటీ ఏదైతే ఉండదో, మెజర్మెంట్స్ ఉంటాయో వాటన్నిటిపైన పూర్తిగా కంపెనీల యజమానులు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్తున్నారు. సో ఈ నిపుణుల కమిటీ సిగాచి పరిశ్రమతో పాటు మొత్తం పారిశ్రామిక ప్రాంతంలో వీటన్నిటిపైన కూడా ఒక నివేదిక అయితే ఇవ్వనున్నాయి. మొత్తం నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం అయితే కోరిన నేపథ్యంలో వారంతా కూడా ఈ రోజు నుంచే పని ప్రారంభించారు. నిన్న వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడడంతో పాటు సీసీ ఫుటేజ్ కావచ్చు, విజువల్స్ అన్ని
పరిశీలించారు. ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం నుంచి ఇప్పటికి అయితే సాయంత్రం వరకు కూడా వారి అయితే సిగాచి పరిశ్రమ ప్రాంతాల్లో పరిశీలన కొనసాగింది. టెక్నికల్ టీంతో కావచ్చు, ఎంప్లాయీస్తో కావచ్చు, వాటన్నిటితో వారితో మాట్లాడారు. సో ఏదైతే ఈరోజు కమిటీ ఉందో అయితే ఆ కమిటీలో పూర్తిగా శాస్త్రవేత్తలు ఉండడం, సో వారికి ఆ కెమికల్ రీసెర్చ్ పైన పూర్తి అవగాహన ఉండడంతో సో వారు దీని ప్రమాదానికి కారణాలు కనుక్కునే అవకాశం ఉందంటూ కూడా కార్మికులు కావచ్చు వారంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఆదేశించిన దాని ప్రకారం వారు అయితే పని అయితే ప్రారంభించారు. మొత్తంగా సిగాచి పరిశ్రమలో ఇప్పటి వరకు కూడా కొంత మృతుల సంఖ్య ఎంత కావచ్చు, అయితే గాయపడ్డ వారి సంఖ్య పైన కావచ్చు, ఎంతమంది కంపెనీలో పాల్గొన్న దానిపైన కంపెనీ యాజమాన్యం ఇప్పటికీ ప్రకటన విడుదల చేయడం కావచ్చు, వాటన్నింటిలో కూడా తప్పుల తడకగా ఉందంటూ కూడా ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. 143 మందిలో 40 మంది మృత్యువాత పడ్డట్టు కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ లెక్కల్లో మాత్రం 38 మంది లెక్కలు మాత్రం, అంటే ఒకవైపు మృతదేహాల గుర్తింపు కావచ్చు, వాటిని అప్పగించడం కావచ్చు, వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ప్రధానంగా బీహార్ కావచ్చు, ఒరిస్సా, అయితే పశ్చిమ బెంగాల్, ఈ రాష్ట్రాలకు చెందిన వారి మృతదేహాలను కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. సో మరోవైపు ఇటు తెలంగాణలో కొన్ని జిల్లాల్లో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది మృతదేహాలను కూడా తరలించారు, వారి బంధువులకు అప్పగించారు. ఏదైతే DNA ట్రేస్ అవుట్ అయితే వారిని మరికొన్ని మృతదేహాలు ఇంకా గుర్తుపట్టలేని దిశలు ఉన్నాయి, వాటిని కూడా మార్చురీలో ఉంచారు. సో మార్చురీ దగ్గర కూడా ఒక బంధువుల ఆక్రందన అయితే కొనసాగుతుంది. వారికి సంబంధించినటువంటి అయితే DNA టెస్టులు మ్యాచ్ అయితేనే వారికి అందించే అవకాశం ఉంటుంది. మరోవైపు ధృవ ఆసుపత్రిలో కూడా అయితే ఇంకా చికిత్స పొందుతున్న వారి లిస్టు విడుదల చేశారు. సో వారిలో 80% కాలిన గాయాలతో పాటు 10% కాలిన గాయాల వరకు కూడా వారి లిస్టు విడుదల చేశారు. వారిలో చాలా వరకు కొంతమంది అయితే పూర్తిగా పరిస్థితి విషమంగా ఉందంటూ కూడా చెప్తున్నారు. కొంత ధృవ ఆసుపత్రి పైన కూడా ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ప్రధానంగా ఇక్కడికి వచ్చిన వారిలో అయితే కొంతమందికి సంబంధించినటువంటి వారి బంధువులు అస్వస్థత గురికాక వారికి కూడా భారీగా బిల్లులు వేయడం పట్ల కూడా కొంత ఆరోపణలు వ్యక్తం చేసిన కొద్దిసేపు ఈరోజు ధృవ ఆసుపత్రి వద్ద కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటనలో ఈరోజు అప్డేట్ అయితే మాత్రం ప్రధానంగా ఈ సిగాచి పేలుడు ఘటనకు సంబంధించినటువంటి విచారణ కమిటీ కావచ్చు, ఇటు దానిపైన ఈ కమిటీ అయితే వేశారో వారంతా కూడా సిగాచి పరిశ్రమలను పరిశీలిస్తున్నారు, ప్రమాదానికి కారణాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విష్ణు, పాషమేలారం నుండి.